ఈ దినవాక్య ధ్యానాంశం. ప్రభువా నన్ను తీసేసుకో. ఎంత ప్రయాసపడుతూ ఉన్నా ఫలితం దక్కడం లేదా? ఎంత ప్రార్థిస్తున్నా జవాబు రావడం లేదా? ఎంత ఎదురు చూస్తున్నా సమాధానం కానరావడం లేదా? ఇలా ఎంతకాలం, ఇలా ఎన్ని రోజులు అనే ప్రశ్నలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? నీ సేవలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నీ కుటుంబంలో నువ్వు కలిగిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలను బట్టి, అవమానం బట్టి అల్లాడిపోతూ ఉన్నావా? నువ్వు ఎంతో నమ్మకంగా, యథార్థంగా జీవిస్తున్నా, ఆత్మీయంగా బ్రతుకుతున్నా, ఫలితం మాత్రం అంతంత మాత్రమేనా? మీలాంటి పరిస్థితి గుండా ఒకానొక సేవకుడు వెళుతూ కన్నీరు మున్నీరై ఏడుస్తూ, ఈ శోధనలు, ఈ సమస్యలు, ఈ అవమానములు, ఈ ఆర్థిక సమస్యలు నేను తట్టుకోలేను, ప్రభువా నన్ను తీసేసుకో, ప్రభువా నా జీవితాన్ని తీసేసుకో అని బహుగా విలపించాడట. అప్పుడు అతనికి దేవుని స్వరం మెల్లగా ఇలా వినిపించిందట. నా ప్రియకుమారుడా, నీ జీవితాన్ని నేను ఎప్పుడో తీసేసుకున్నాను. ఇక నువ్వు జీవించినది నీవు కాదు, నేనే నీ యందు జీవించుచున్నాను, ధైర్యముగా ఉండు అని ప్రభు సెలవిచ్చాడట. ఆ స్వరం విన్న సేవకుడు, అయ్యో నేనెంత అవివేకిని, ఎన్నో సంవత్సరాల క్రితమే నా జీవితాన్ని, నాకున్న సమస్తాన్ని నా యేసయ్యకి ఇచ్చేశాను కదా, నేను నా దేవుని సొత్తు కదా, ఆయన చిత్తమే నా చిత్తము, ఆయన ఇష్టమే నా ఇష్టము కదా, నన్ను కష్టాల గుండా, శ్రమల గుండా నడిపించాలని, అదే నాకు క్షేమమని దేవుడు తలచిన ఎడల అదే కదా క్షేమము. ఏసేపు కష్టాల గుండా, శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, చెరసాల సంఖ్యల గుండా వెళ్ళే కదా ప్రధానమంత్రి కాగలిగింది. నన్ను విశ్వాసములో బలపరచగలిగిన, దృఢపరచగలిగిన దేవుని కాకుండా ఈ శ్రమను చూసి నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు కృంగిపోవాలి? బంగారం కొలిమిలో వేయబడినప్పుడే కదా దాని విలువ పెరిగేది, అసలైన రూపం బయటపడేది. అలాగైతే ఆ బంగారం కొలిమికి భయపడితే, కొలిమిని చూసి దిగులు పడితే అది పుటమేయబడదు కదా, దాని విలువ బయటపడదు కదా. బంగారం కొలిమికి భయపడకపోతే కష్టాలకు, శ్రమలకు, నిందలకు మరి నేనెందుకు భయపడాలి? నేను దేవుని సొత్తును, ఆయన చేతిలో బలమైన సాధనాన్ని కదా, ఆయన కుమారుడిని కదా, ఆయన చిత్తమే నాకు క్షేమము. నేను ఈ కష్టాల గుండా వెళ్ళటం ఆయనకిష్టం అయితే అదే నాకు మంచిది అని గ్రహించిన సేవకుడు నాటి నుండి తను కలిగిన పరిస్థితులను గూర్చి, కష్టాలను గూర్చి, అవమానములను గూర్చి చింతించడం మానివేసి ప్రభువును స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఇబ్బందుల్లో కూడా సంతోషంగా జీవించడం నేర్చుకునినట. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడని ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్పబడింది. ఈ ఉత్తరము పౌలు భక్తుడు చెరసాలలో బంధింపబడి బహు ఇబ్బందికరమైన వాతావరణం నుండి రాశాడు. అవును, మన కష్టాల్లో, నష్టాల్లో మనం దేవుని బిడ్డలమని, ఆయన సొత్తని గ్రహించి మనలను, మనకున్న ప్రతి పరిస్థితిని ప్రభువునకు అప్పగించిన ఎడల తప్పక కనికరించబడతాం, ఆయన కృపను పొందుకుంటాం. మనం పొందిన శ్రమలు, అవమానములు మన మేలు కొరకనే సత్యాన్ని గ్రహిస్తాం. ప్రభువుని పౌలు వలె మహిమపరుస్తాం. దేవుడికి వాక్యం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.